యాజ్ ఎక్స్పెక్టెడ్ ఊహించినట్టే పరుగులు 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 పెడుతుందన్నమాట ఓటింగ్ పరంగా. అందులోనే ఇవాళ లాస్ట్ డే, మీకు గుర్తుందో లేదా, ఇవాళ ఫ్రైడే కాబట్టి లాస్ట్ డే కాబట్టి ఓటింగ్ అనేది క్లోజ్ అవుతాయి. ఇవాళ 12 లోపు మీరు ఎవరికైతే వేస్తారో కంప్లీట్గా వాళ్ళు సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ వేయడానికి ఈ పర్టికులర్ వీక్లో ఇవాళ లాస్ట్ డే. ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ 3 వీక్స్తో పోల్చుకుంటే ఈ వీక్ చాలా కీ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీక్ అన్నట్టుగా ఉంది. ఎందుకంటే నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరూ చాలా, అందులో డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అది పాజిటివ్ ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ అని పక్కన పెడితే విపరీతమైన ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసిన కంటెస్టెంట్స్ కాబట్టి ఎవరు వెళ్ళిపోతారు చెప్పమా అని చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఫస్ట్ వీక్ బేబక్క వెళ్ళిపోతే ఓకేలే ఈ షోలో పెద్దగా ఏం చేయలేదు కదా అనే ఫీలింగ్ వస్తుంది. తర్వాత శేఖర్ భాష ఓకే ఫైన్, ఆయన కామెడీ అది తప్ప మిగతా పరంగా చూసుకుంటే పెద్ద ఇంపాక్ట్ లేదు. అందులోనూ ఇంట్లో హౌస్ మేట్స్ ద్వారా వెళ్ళాడు కాబట్టి అది మైండ్కి ఎక్కలేదు అంతగా. తర్వాత అభయ్ నవీన్ జీరో ఇంపాక్ట్ కాబట్టి వెళ్ళిపోయినా కూడా బయటికి వెళ్ళిపోయినట్టుగా కూడా అది పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేదు, ఫైన్ అన్నట్టుగా అనుకుందాం. ఈ వారం సోనియా ఆమెకున్నంత నెగిటివ్ ఇంపాక్ట్ అసలు బాబోయ్ విపరీతమైన నెగిటివ్ ఇంపాక్ట్ ఆమెకుంది. అండ్ తర్వాత పృథ్వీ వీళ్ళ గ్రూప్లో ఒక మెంబర్ కాబట్టి, ముగ్గురి గ్రూపుల్లో ఒక మెంబర్ కాబట్టి, నిఖిల్, పృథ్వీ అండ్ సోనియాలో ఇప్పుడు వీళ్ళ గ్రూపుల్లో ఇద్దరు పృథ్వీ కానీ సోనియా కానీ ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు వెళ్ళిపోయినా కూడా గ్రూప్ అనేది ముఖ్యంగా సోనియా వెళ్ళిపోతే ఆబ్వియస్లీ గ్రూప్ అనేది తెగిపోతుంది. పృథ్వీ వెళ్ళిపోతే నాకు తెలిసి ఇంకా నిఖిల్ అండ్ సోనియా ఇంకా బలపడే అవకాశమే ఉందన్నమాట. సో బలపడి ఇంకా రచ్చ చేసే అవకాశం ఉంది. ఇన్ని రోజులు వీళ్ళ ముగ్గురు ఒక మాట మీద ఉన్నారు, వాళ్ళ ముగ్గురికి ముగ్గురు అన్నట్టుగా మిగతా హౌస్ మేట్స్ కూడా వాళ్ళని దూర పెట్టే పరిస్థితి అయితే వచ్చేసింది. ఇప్పుడు పృథ్వీ వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? కోర్స్ ఎట్లయినా పృథ్వీ లేని లోటు వాళ్ళకు ఉంటుంది, కానీ ఇప్పుడు నిఖిల్ ఇంకా సోనియా చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇన్ని రోజులు సోనియా ఒక మాట చెప్పినా కూడా పృథ్వీ దగ్గర సెకండ్ ఒపీనియన్ లాగా అయితే నిఖిల్ తీసుకునేవాడు. సో ఇప్పుడు ఆ సెకండ్ ఒపీనియన్ లాగా కూడా లేని పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా వరస్ట్గా ఉంటుంది. సోనియా లేనప్పుడు అట్లీస్ట్ పృథ్వీతో కూర్చోడానికైనా నిఖిల్ ఉండేవాడు. ఇప్పుడు పృథ్వీ కూడా లేకుంటే ఎక్కువ శాతం సోనియాతో గడిపే ఒక అవసరం వస్తుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఇంకా నెగిటివిటీ అనేది నిఖిల్కి పెరిగే అవకాశం ఉంటుంది. మంచి ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ ఇలా అమాంతం ఢడేల్ మన పేలిపోయినట్టుగా అయితే అయిపోతుంది అన్నమాట. సో ఈ వారం ఎలిమినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా మనకి ఈజీగా అర్థం అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఫస్ట్ యాజ్ చూసుకుంటే నబిల్ ఫస్ట్ పొజిషన్లో కంటిన్యూ అవుతున్నాడు. అసలు ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్ మనం ఏదైతే చూసామో తను నిజంగా తనకి ఆ ఎలిజిబిలిటీ ఉన్నా కూడా తనకు అర్హత లేదు అన్నట్టుగా తనని క్లాన్లోంచి పీకేశారు. నిఖిల్ క్లాన్ వాళ్ళు ఆ చాయిస్ ఉంది కాబట్టి వాళ్ళు పీకేశారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు వాళ్ళు చేసిన పెద్ద తప్పని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఆపోజిట్ టీం వాళ్ళు ఎవరు ఎక్కువ కాంపిటీషన్ అనుకుంటారో వాళ్ళని పీకేయడం అనేది చాలా సర్వసాధారణం. కాకపోతే ఆడియన్స్కి డెఫినెట్లీ ట్రిగ్గర్ అవుతుంది కదా, అది అరే మా నబిల్ అంత మంచిగా నబిల్ని బయటికి తీసేసారేంట అనే ఫీలింగ్ అయితే వస్తుంది, బాధ అయితే వస్తుంది. కాబట్టి నబీల్కి డెఫినెట్లీ పబ్లిక్ కన్సర్న్ అనేది వాళ్ళ పబ్లిక్ దృష్టి పడినప్పుడు ఓటింగ్ అనేది ఖచ్చితంగా పెరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ప్రస్తుతం పరంగా చూసుకుంటే 33 to 36 ఆ రేంజ్ వరకు కూడా వెళ్ళిన పోల్స్ కూడా ఉన్నాయి, కొన్ని 36 వరకు వెళ్ళిన పోల్స్ కూడా ఉన్నాయి అన్అఫీషియల్లో. సో డెఫినెట్లీ నబీల్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్లీ అది ఖచ్చితంగా స్టార్ట్ అయింది. ఇంకా ముందుకెళ్ళి అఫ్కోర్స్ ఇవాళ లాస్ట్ డే, ఇంకొంచెం ఒక 1 or 2% ముందుకెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన లేవు క్లోజ్ అయ్యే వరకు కూడా పోల్. అండ్ తర్వాత సెకండ్ పొజిషన్లో యాస్టీస్గా మణికంఠ నిన్న ఈవినింగ్ అయితే ఎలాగైతే 1% ఓటింగ్ ఆటోమేటిక్గా పెరిగేసి సెకండ్ పొజిషన్, 4th నుంచి ఒకేసారి ధన్మన్ సెకండ్ పొజిషన్కి వచ్చాడు. ఎపిసోడ్ తర్వాత డెఫినెట్లీ ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. ఎపిసోడ్ తర్వాత అన్నెసరీగా వాళ్ళందరూ అన్యాయంగా చేశారా, అన్యాయంగా మనోడిని పక్కన పెట్టారు అనే ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మణికంఠ కోసం అలా ట్రిగ్గర్ అయ్యి ఓట్లేసి దంచి కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దంచి కొట్టినప్పుడు ఆబ్వియస్లీ ఓటింగ్ కొంచెం రైజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నిన్న జస్ట్ ప్రోమో రిలీజ్ అయినప్పుడు అంతమంది ట్రిగ్గర్ అయ్యి మణికంఠకు ఓట్లు వేసిన వాళ్ళు ఎపిసోడ్ అయిపోయాక ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ప్రస్తుతానికి చూసుకుంటే 16 to 18 వరకు కూడా వెళ్ళిన పోల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో డెఫినెట్లీ ఇంపాక్ట్ అనేది ఇట్స్ క్లియర్లీ ఫెల్ట్. 16 to 18 వరకు వెళ్తుంది అంటే
మణికంఠ వైపు జనాలు ఉంటున్నారు. మణికంఠకు జరిగింది అది డెఫినెట్లీ ఇంజస్టిస్, ఆయనంతటా ఆయన చెప్పాడు అన్నట్టుగా అంటున్నారు. కానీ ఆయనంతటా ఆయన ఎందుకు చెప్పాల్సి వచ్చింది భయ్? వాళ్ళ క్లాన్లోనే అందరూ ఎవరు డిస్క్వాలిఫై అవ్వాలంటే మనీ 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 అంటే అందరూ అంటూ ఉంటే ఆయన మాత్రం మనీ అనకుండా హనీ అనో ఇంకోటనో అనలేరు కదా. సో ఖచ్చితంగా ఆయన ఒప్పుకోవాల్సిన పరిస్థితి, ఒక వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉన్నాడు కాబట్టి మనీ ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆయన పోన్లే అని వీళ్ళ బాగు కోసం, సరే మా క్లాన్ గెలిస్తే చాలు కదా అన్నట్టుగా ఆ ఫీలింగ్ కోసం ఆయన వెళ్ళాడు. ఆ ఫీలింగ్ కోసం వెళ్తే చివరికి వాళ్ళ సొంత క్లాన్ వాళ్ళే మనకంటేతో లొల్లి పెట్టుకుంటుంటే జనాలు ట్రిగ్గర్ అయ్యి ఏం చేస్తారో ఆటోమేటిక్గా ఓట్లు అనేది కురిపిస్తారు. సో 16 to 18% ఇంపాక్ట్ అనేది ఇట్స్ క్లియర్లీ ఫెల్ట్ ఓటింగ్లో మనకంట ఖచ్చితంగా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ తర్వాత ప్రేరణ కూడా మంచి స్ట్రాంగ్ ఓటింగే కొనసాగుతుంది. కంపారిటివ్లీ చూసుకుంటే నిన్న యాక్చువల్లీ ప్రేరణ ఆదిత్య ఆల్మోస్ట్ ఈక్వల్ రేంజ్లో కూడా ఉన్న పరిస్థితులు చూసాం. బట్ ఇప్పుడు ప్రేరణ ఇంకొంచెం బెటర్ పొజిషన్లోకి అయితే వచ్చేసింది. ఈమె కూడా ఆల్మోస్ట్ 15 to 17 రేంజ్ వరకు కూడా ఈమె కూడా ఉంది. ఆల్మోస్ట్ సిమిలర్ మనకంటే రేంజ్లో ఆ కైండ్ ఆఫ్ ఓటింగ్తో అయితే ముందుకెళ్తుంది అన్నమాట. ఎందుకు ప్రేరణకి ఇంకొంచెం ముందుకెళ్ళింది ఆదిత్య గారి కంటే ఎందుకు ముందుకెళ్ళిందంటే ఇట్స్ నాట్ లైక్ స్పెసిఫిక్ రీజన్ అని ఏం కాదు. నేను ఏదైతే సీత క్లాన్ వాళ్ళకి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో నబీల్ని తీసేయడం వల్ల ప్రేరణ కానీ సీత కానీ ఇలాంటి వాళ్ళందరూ కొంచెం లాజికల్గా మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. నిన్నటి ఎపిసోడ్లో వాళ్ళు ఏమంటారు, అది కాదు ఇప్పుడు నబీల్ని తీసేయడం వల్ల మనలో మనం కొట్టుకు చచ్చి ఈ టాస్కులు ఎవరు వినవడం కాదు కదా, మనం చేయాల్సింది వైల్డ్ కార్డులు ఆపాలనే ఉద్దేశంతో మనం ఆడాలి అనే ఉద్దేశంతో సీత అంత సీరియస్గా ఉంది. అది లాజిక్ ప్రకారంగా అది కరెక్టే. కానీ నిఖిల్ పరంగా చూసుకుంటే కూడా వైల్డ్ కార్డుల కోసం ఆడడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, నిఖిల్ వాళ్ళు ఏమనుకున్నారు, నిఖిల్ క్లాన్ వాళ్ళు ఇప్పుడు ఈ 2 క్లాస్లో కూడా ఎవరికి ఏ క్లాన్ గెలిస్తే వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది కదా బిగ్ బాస్ తరపు నుంచి. సో అంటూ వాళ్ళ క్లాన్ తరపున వాళ్ళు వచ్చి వాళ్ళు నిఖిల్ అయితే కాంపిటీషన్ కదా అని నిఖిల్ని బయటికి తీసేశారు. సో ఎవరి తరపున చూస్తే వాళ్ళకి అది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అనే వాళ్ళ తరపున చూసుకుంటే అది కరెక్టే, బాగానే ఆలోచించండి అనే ఫీలింగ్ అయితే వస్తుంది. కాబట్టి ప్రేరణ వాళ్ళకి డెఫినెట్లీ అక్కడ క్లాన్ వాళ్ళకి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో నబీల్కి ఎలాగైతే ఇంక్రీజ్ అయిందో ప్రేరణకు కూడా కొంచెం ఆ ఇంపాక్ట్ అనేది డెఫినెట్లీ ఫెల్ట్ అన్నట్టుగా తెలుస్తుంది. సో 15 to 17 ఓటింగ్ రేంజ్లో ప్రేరణ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఆదిత్య గారు ప్రస్తుతానికి 14 to 15 ఆ అరౌండ్లోనే సర్కిల్ అవుతున్నారు అన్నమాట. గిర్రు తిరుగుతున్నారు. కంపారిటివ్లీ ప్రేరణ కంటే కొంచెం కేవలం కొంచెం మాత్రమే. సో డెఫినెట్లీ ఆదిత్య గారికి ఈ వీక్ పరంగా చూసుకుంటే మెజారిటీగా ఆయన డేంజర్ జోన్ క్యాండిడేట్ ఇక వెళ్ళిపోతాడు అన్నట్టుగా, ఆదిత్య గారు నామినేషన్స్లోకి వచ్చాడంటేనే వెళ్ళిపోతాడని అందరూ ఫిక్స్ అయ్యి ఉన్న సందర్భం. ఎందుకంటే మొన్న శేఖర్ భాషతో కూడా డేంజర్ జోన్లో పార్టిసిపేట్ అయిన కంటెస్టెంట్ అయినా కేవలం అట్లా అక్కడున్న హౌస్ మేట్స్ ఆయనను ఉంచడం వల్ల వాళ్ళ చేతుల్లో ఉండడం వల్ల ఆదిత్య గారు ఉన్నారు. లేకపోతే ఈ పాటికి ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాల్సిన క్యాండిడేట్. ఇప్పుడు ఆయన మళ్ళీ నామినేషన్స్లోకి వచ్చినా కూడా ఓటింగ్ ఇన్ ద బాండడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఆపరేషన్ సోనియా ఏదైతే రన్ అవుతుందో దానివల్ల ఆదిత్య గారికి ఈ రేంజ్ ఓటింగ్ అయితే పడుతుంది. అండ్ మోరోవర్ ఇంత డేంజర్ జోన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైతే ఆయన బయట చేసిన సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆయనకు బాగా సపోర్ట్ చేస్తున్నట్టుగా, బాగా క్యాంపెయిన్ కూడా చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. యాక్చువల్లీ క్యాంపెయినింగ్లు ఈ వీక్ చాలా బాగా పడుతున్నాయి. అటు ఆదిత్య గారికి ఆయన సోషల్ సర్వీసెస్ చేసిన ఆ విలేజ్లలో కూడా చాలా బాగా క్యాంపెయిన్ చేస్తున్నారు. మన ఇంకెవరికి నబీల్కి అయితే పెద్ద పెద్ద హోర్డింగ్లు కానీ లేకపోతే ఈ ఆటోస్ ఉంటాయి కదా పబ్లిక్ ఆటోస్, దాని మీద పోస్టర్లు అంటించడం కానీ ఓట్లు ఏమని. అండ్ సోనియా కూడా అదే రేంజ్ హోర్డింగ్లు రకరకాల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద అతికించడం రచ్చ లేపుతున్నారు అన్నమాట. అసలు బిగ్ బాస్ కంటెస్టెంట్లకి ఈ రేంజ్ ఇంత ఇన్వెస్ట్ చేసి ప్రమోట్ చేస్తున్నారా అనే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రమోషన్ ఖర్చులు కూడా నాకు తెలిసి కంటెస్టెంట్గా వీళ్ళు వెళ్ళినప్పుడు రావు. అయినా కానీ ఎందుకు చేస్తానంటే బిగ్ బాస్ అనేది డబ్బుల కోసం కాదు, ఆ షోలో బాగా ఎక్కువ రోజులు ఉంటే జనాల నోళ్ళల్లో పడతాం, తద్వారా ఎవరన్నా వాళ్ళ కెరియర్ పరంగా ఎవరన్నా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఎవరన్నా చూసి వాళ్ళకి ఛాన్సెస్ వస్తాయనే ఉద్దేశంతో ఈ పరంగా వాళ్ళు బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట. ఇంత ఇన్వెస్ట్ చేసి ఎన్ని పోస్టర్లు ఎంత హోర్డింగ్లు వేసినా ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ గేమ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టే ఓటింగ్ అనేది ఉంటుంది. కాబట్టి పబ్లిక్ అనే వాళ్ళు అలాగే రియాక్ట్ అవుతారు. కాబట్టి ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ రోజు ఓటింగ్ క్లోజ్ అయ్యి రేపు క్లోజింగ్ ఓటింగ్ రిజల్ట్స్లో మనకి ఎక్కువ క్లారిటీగా తెలిసే అవకాశం అయితే ఉందన్నమాట. సో ప్రస్తుతానికి ఆదిత్య గారు
14-15 ఆ రేంజ్లోనే ఉంటే పృథ్వీ 11-13 అక్కడక్కడే తిరుగుతున్నారు అన్నమాట కంపారిటివ్లీ చూసుకుంటే. సో అండ్ సోనియాకి పెద్దగా ఇంప్రూవ్మెంట్ అనేది లేదు, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా 7-8 అదే కైండ్ ఆఫ్ దీంట్లో అయితే ఉంది. సో 7-8 పృథ్వీకి 10-11 అక్కడక్కడే తిరుగుతున్నారు అన్నమాట వీళ్ళిద్దరు. సో సోనియా అండ్ పృథ్వీకి ఎక్కువ రిస్క్ అయితే ఉంది. కంపారిటివ్లీ చూసుకుంటే ప్రస్తుతానికి ఆదిత్య గారు కొంచెం సేఫ్ అన్నట్టుగా చెప్పొచ్చు. అన్అఫీషియల్లో మెజారిటీగా కూడా ఆదిత్య గారికి సేఫ్ అన్నట్టుగానే చూపిస్తుంది, మంచి ఓటింగ్తో ఉంది. మరి అఫీషియల్లో కూడా ఇలాగే పడుతున్నాయా లేకపోతే అన్అఫీషియల్లో కావాలని వీళ్ళు డైవర్ట్ చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు ఇవనేది చూడాలన్నమాట. ప్రస్తుతానికి చూసుకుంటే పృథ్వీ అండ్ సోనియా వీళ్ళిద్దరిలో మీకు ఎవరికి ఓట్ వేయాలనుకుంటే వాళ్ళకైతే ఓటేయండి. ఎవరికి వేస్తే మరొకరికి ఖచ్చితంగా క్లియర్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు దగ్గరలోనే ఉన్నది కాబట్టి వాళ్ళ ఓటింగ్ అనేది. ఫైనల్ చూసుకుంటే పృథ్వీ అండ్ సోనియా ఎవరు ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది, ఎవరు ఖచ్చితంగా వెళ్తే బాగుంటుంది కింద కమెంట్ చేసేది చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైకులు కొడుతుంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తే దయచేసి లైకులు మిస్ చేయకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్. బాయ్.